నమస్కారం అండి. నా పేరు సత్యనారాయణ. ఆంధ్రప్రదేశ్లో అత్యుత్తమ ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలు, వాటిపైన అవగాహన, ఎంసెట్లో ఏ ర్యాంక్ వారికి ఏ సీటు వస్తుంది అన్న కార్యక్రమం 4వ భాగానికి స్వాగతం. ఇంతకుముందు 3 భాగాల్లో నేను యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆంధ్ర యూనివర్సిటీ, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ జేఎన్టీయూకే కాకినాడ, తర్వాత ఎస్ఐ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు జేఎన్టీయూఏ యూనివర్సిటీ కాలేజ్ జేఎన్టీయూఏ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనంతపురం 1946లో ఎస్టాబ్లిష్ చేయబడింది. ఇది జేఎన్టీయూఏ అనంతపూర్కి ఎఫిలియేట్ అయి ఉంది. ఈ కాలేజ్ ఫీజు వచ్చి 10,000 రూపాయలు సంవత్సరానికి. ఇక్కడ అందజేస్తున్న బ్రాంచ్లు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ మరియు కెమికల్ ఇంజనీరింగ్. మనము మొట్టమొదటిగా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్కి సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంకుల వివరాలు తెలుసుకుందాం. ఓసీ బాయ్స్ వచ్చి 4,300, అలాగే ఓసీ గర్ల్స్ వచ్చి 4,300. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ బాయ్స్ వచ్చి 4,077, అదే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ గర్ల్స్ 3,816. అలాగే బీసీఏ బాయ్స్ 4,954, బీసీఏ గర్ల్స్ 6,610, బీసీబీ బాయ్స్ 4,607, బీసీబీ గర్ల్స్ 4,895, బీసీసీ బాయ్స్ అండ్ గర్ల్స్ వచ్చి 4,300, బీసీడీ బాయ్స్ వచ్చి 6,570, అలాగే బీసీడీ గర్ల్స్ కూడా 6,570, బీసీఈ బాయ్స్ 6,296, బీసీఈ గర్ల్స్ 10,461, ఎస్సీ బాయ్స్ వచ్చి 12,442, అట్లనే ఎస్సీ గర్ల్స్ కూడా 12,442, ఎస్టీ బాయ్స్ వచ్చి 20,473, అది ఎస్టీ గర్ల్స్ వచ్చి 27,002. సో ఈ విధంగా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఉన్నాయి జేఎన్టీయూ అనంతపురంలో. కంప్యూటర్ సైన్స్ జేఎన్టీయూ అనంతపురంలో రావాలి అంటే మారుతున్న సినారియో ప్రకారంగా 4,500 నుండి 5,000 లోపు ర్యాంక్ వచ్చిన ఓసీ కేటగిరీ క్యాండిడేట్స్కి జేఎన్టీయూ అనంతపురంలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే బీసీ కేటగిరీ వాళ్ళకైతే ఇది 7,000 ర్యాంక్ వరకు వెళ్ళవచ్చు. ఇంకా తర్వాత బ్రాంచ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. సో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్కి సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్ ఈ విధంగా ఉన్నాయి. ఓసీ బాయ్స్ అండ్ గర్ల్స్ 5,804, అలానే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ బాయ్స్ వచ్చి 5,993, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ గర్ల్స్ వచ్చి 6,670, బీసీఏ బాయ్స్ వచ్చి 7,460, బీసీఏ గర్ల్స్ 7,460, బీసీబీ బాయ్స్ 5,931, బీసీబీ గర్ల్స్ 7,148, బీసీసీ బాయ్స్ 5,804, బీసీసీ గర్ల్స్ 10,137, బీసీడీ బాయ్స్ 5,804, బీసీడీ గర్ల్స్ 6,504, బీసీఈ బాయ్స్ వచ్చి 6,225, బీసీఈ గర్ల్స్ 9,673, ఎస్సీ కేటగిరీ బాయ్స్ వచ్చి 15,692, ఎస్సీ కేటగిరీకి అయితే గర్ల్స్ 17,036, ఎస్టీ బాయ్స్ వచ్చి 20,352. అదే ర్యాంక్ దగ్గర ఎస్టీ గర్ల్స్ కూడా కట్ ఆఫ్ అయింది. సో జేఎన్టీయూ అనంతపురంలో ఈసీ బ్రాంచ్ రావాలి అంటే 6,000 లోపు ర్యాంక్ వచ్చిన ఓసీ ఓపెన్ కేటగిరీ వాళ్ళకి, అలానే 6,500 లోపు ర్యాంక్ వచ్చిన బీసీ కేటగిరీ వాళ్ళకి ఈసీ బ్రాంచ్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలానే మూడో ఇంపార్టెంట్ బ్రాంచ్ ట్రిపుల్ఈకి వచ్చేటప్పటికి ఓపెన్ కేటగిరీ బాయ్స్ అండ్ గర్ల్స్ వచ్చి 8,311, అలానే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ బాయ్స్ వచ్చి 8,172, గర్ల్స్ వచ్చి 8,375. బీసీ కేటగిరీకి వస్తే బీసీఏ బాయ్స్ వచ్చి 24,237,
బీసీఏ గర్ల్స్ వచ్చి 28,540, బీసీబీ బాయ్స్ వచ్చి 10,182, గర్ల్స్ కూడా 10,182 దగ్గర కట్ అయింది. బీసీసీ బాయ్స్ అండ్ గర్ల్స్ వచ్చి 8,311, బీసీడీ బాయ్స్ వచ్చి 12,680, బీసీడీ గర్ల్స్ వచ్చి 17,088, బీసీఈ బాయ్స్ అండ్ గర్ల్స్ 11,531 కట్ ఆఫ్ ర్యాంక్. అలానే ఎస్సీ బాయ్స్ వచ్చి 22,567, ఎస్సీ గర్ల్స్ కూడా అదే ర్యాంక్ దగ్గర కట్ అయినాయి. ఎస్టీ బాయ్స్ 17,870 అండ్ ఎస్టీ గర్ల్స్ వచ్చి 28,848. జేఎన్టీయూ అనంతపురంలో 8,500 ర్యాంక్ వచ్చిన ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 10,000, 12,000 మధ్యలో వచ్చిన బీసీ కేటగిరీ వాళ్ళకి ట్రిపుల్ ఈ బ్రాంచ్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇంకా 4వ బ్రాంచ్ మెకానికల్ ఇంజనీరింగ్. మెకానికల్ ఇంజనీరింగ్ ఓసీ బాయ్స్ వచ్చేప్పటికి 13,224, గర్ల్స్ వచ్చి 22,814, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ బాయ్స్ వచ్చి 11,008, గర్ల్స్ వచ్చి 24,327. అదే బీసీ కేటగిరీ బీసీఏ బాయ్స్ వచ్చి 17,484, గర్ల్స్ వచ్చి 29,537, బీసీబీ బాయ్స్ అండ్ గర్ల్స్ వచ్చి 28,813, బీసీసీ బాయ్స్ వచ్చి 30,224, బీసీసీ గర్ల్స్ వచ్చి 22,814, బీసీడీ బాయ్స్ 16,268, బీసీడీ గర్ల్స్ 23,453, బీసీఈ బాయ్స్ 17,710, బీసీఈ గర్ల్స్ 22,814. ఎస్సీ కేటగిరీ ఎస్సీ బాయ్స్ వచ్చి 28,577, గర్ల్స్ వచ్చి 37,823, ఎస్టీ బాయ్స్ 28,142, ఎస్టీ గర్ల్స్ 67,008. ఇక్కడ జేఎన్టీయూ అనంతపురంలో మెకానికల్ బ్రాంచ్ కావాలి అంటే 13,000 నుండి 14,000 లోపు ర్యాంక్ వచ్చిన ఓపెన్ కేటగిరీ బాయ్స్ అండ్ గర్ల్స్కి మెకానికల్ ఇంజనీరింగ్ గ్యారంటీగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అట్లానే 17,000 నుండి 20,000 లోపు ర్యాంక్ వచ్చిన బీసీ వాళ్ళకి కూడా మెకానికల్ బ్రాంచ్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. తర్వాత బ్రాంచ్ వచ్చి రాయల్ సివిల్. ఇక్కడ ఓసీ బాయ్స్ అండ్ గర్ల్స్ 13,020 దగ్గర కట్ అయింది. ఇది ఈడబ్ల్యూఎస్ కేటగిరీ బాయ్స్ వచ్చి 13,333, గర్ల్స్ వచ్చి 12,616. ఇది బీసీ కేటగిరీలోకి వచ్చేప్పటికి బీసీఏ బాయ్స్ వచ్చి 25,526, బీసీఏ గర్ల్స్ కూడా అదే ర్యాంక్ దగ్గర కట్ అయింది. బీసీబీ బాయ్స్ అండ్ గర్ల్స్ 18,881 దగ్గర కట్ అయింది. బీసీసీ బాయ్స్ అండ్ గర్ల్స్ 87,157 దగ్గర కట్ అయింది. ఇది బీసీడీ బాయ్స్ అండ్ వచ్చి 21,816, బీసీడీ గర్ల్స్ వచ్చి 24,734, బీసీఈ బాయ్స్ అండ్ గర్ల్స్ 14,991 దగ్గర కట్ అయినాయి. అలానే ఎస్సీ బాయ్స్ వచ్చి 25,976, ఎస్సీ గర్ల్స్ 26,521, ఎస్టీ బాయ్స్ అండ్ గర్ల్స్ వచ్చి 25,562 దగ్గర కట్ అయినాయి. ఇవి సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్. సో 13,000 నుండి 15,000 లోపు ర్యాంక్ వచ్చిన బీసీ ఓసీ క్యాండిడేట్స్కి జేఎన్టీయూ అనంతపురంలో సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో సీట్లు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. లాస్ట్ బ్రాంచ్ ఆఫర్డ్ బై జేఎన్టీయూ అనంతపురం ఈజ్ కెమికల్ ఇంజనీరింగ్. కెమికల్ ఇంజనీరింగ్ గురించి నేను ఆల్రెడీ చెప్పున్నాను. సో మనం చెప్పిన ఈ 4 యూనివర్సిటీ కాలేజెస్లోనూ కెమికల్ ఇంజనీరింగ్ అందుబాటులో ఉంది. సో కాకపోతే తక్కువ మంది కెమికల్ ఇంజనీరింగ్ ఆప్ట్ చేసుకుంటారు, ఎందుకంటే దాని మీద అవగాహన కొంచెం తక్కువ ఉంది అని చెప్పి కూడా చెప్తున్నాను. సో కెమికల్ ఇంజనీరింగ్కి వస్తే ఓసీ బాయ్స్ వచ్చి 32,916, అదే ఓసీ గర్ల్స్ 47,633, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ బాయ్స్ వచ్చి 45,574, అదే గర్ల్స్ వచ్చి 39,798. బీసీ కేటగిరీ బీసీఏ బాయ్స్ వచ్చి బాయ్స్ అండ్ గర్ల్స్ బీసీఏ బాయ్స్ అండ్ బీసీఏ బాయ్స్ అండ్ గర్ల్స్ వచ్చి 73,000, బీసీఏ బాయ్స్ అండ్ గర్ల్స్ వచ్చి 73,297. అలానే బీసీబీ బాయ్స్ అండ్ గర్ల్స్ బీసీబీ బాయ్స్ వచ్చి 42,568, గర్ల్స్ వచ్చి 47,633.
బీసీసీ బాయ్స్ వచ్చి 46,815, బీసీసీ గర్ల్స్ వచ్చి 47,613, బీసీడీ బాయ్స్ అండ్ గర్ల్స్ వచ్చి 57,710, బీసీఈ బాయ్స్ అండ్ గర్ల్స్ వచ్చి 83,625, ఎస్సీ బాయ్స్ అండ్ గర్ల్స్ వచ్చి 70,450, ఎస్టీ బాయ్స్ వచ్చి 46,829, ఎస్టీ గర్ల్స్ వచ్చి 66,342. ఇవండి జేఎన్టీయూ అనంతపూర్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్కి సంబంధించిన 2020 కట్ ఆఫ్ ర్యాంక్స్. ఈ ర్యాంక్స్లో ఒక 1000 ర్యాంక్స్ అటు ఇటు కాస్త వేరియేషన్ ఉండొచ్చేమో, కానీ ఈ విధంగానే ఈ సంవత్సరం కూడా కట్ ఆఫ్ ర్యాంకులు ఉండే అవకాశం ఉంది. సో ఇంకొకసారి చెప్తున్నాను, ఈ కాలేజీల్లో ఫీజు 10,000 రూపాయలే. అండ్ మంచి యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజెస్ అవడం మూలంగా క్యాంపస్ ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం